హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూరతమ్మ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సమ్మర్ కదా, ఎటు వెళ్దామా అని ఆలోచించుకుంటూ ఉండగా నర్మదా నది పుష్కరాలు అయితే వచ్చాయి. ఇప్పుడు నర్మదా నది పుష్కరాలకైతే మా ఫ్యామిలీ మొత్తం వచ్చాము. మా బుడ్డోడితో పుష్కరాలు అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసాం. మా సొసైటీలోని వాళ్ళందరం కలిసి ఒక బస్ అయితే బుకింగ్ చేసుకున్నాం. ఒక్కరికి 500 రూపాయలు. మార్నింగ్ 7:30కి మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. బస్సులో వెళ్తుంటే ఇలా పచ్చని పొలాలతో చాలా బాగా కనిపిస్తుంది ప్లేస్. బస్సులో అందరం ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ మా ట్రావెల్ అయితే స్టార్ట్ చేసాం. ఎప్పుడెప్పుడు వెళ్దామని చాలా ఎక్సైటింగ్ గా ఉంది అందరికి. ఇప్పుడు తాప్తి నది అయితే దాటేసి వెళ్తున్నాము. మా బుడ్డోడితో పుష్కరాలు ఎలా ఉంటాయని చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఎప్పుడెప్పుడు వెళ్దామా అని. అమ్మా, మాట్లాడింది చాలు కానీ నన్ను చూపించు. హాయ్ దోస్తులు, నేను ఈ రోజు పుష్కరాలకు వెళ్తున్నాను. ఈ రోజు నది దగ్గరికి వెళ్ళి ఫుల్ గా ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు బస్ అయితే దిగాము. ఇక్కడ నుండి 1.5 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలంట. కరెక్ట్ గా 11 అయింది. బరబ్బర్ ఎండ టయానికి అయితే దిగాము. ఇంత ఎండలో 1.5 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళడం అంటే వామ్మో, ఎండ అయితే సుర్రు అంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ గుడి పేరు నీలకంఠధామ్ మందిర్. ఈ గుడి గురించి నెక్స్ట్ వీడియోలో అయితే చూపించబోతున్నాను. గుడి అయితే చాలా బాగుంటుంది. మేము స్కూల్లో చదువుకుంటున్న టైంలో టూర్ కి అయితే వచ్చాము. అప్పుడైతే ఫ్రెండ్స్ అందరితో గుడిలో చాలా బాగా అనిపించింది. ఇప్పుడు నది దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. పుష్కరాలకు చాలా మంది వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎండాకాలంలో టూర్ కు వెళ్ళి ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం, కానీ మహా ఘోరమైన ఎండ కొడుతుంది. అసలు భరించలేకపోతున్నాం ఎండ. ఇప్పుడు మేము నడుచుకుంటూ వెళ్తున్నదంతా పూర్తిగా నది. ఈ ఎండాకాలం వల్ల నది మొత్తం ఎండిపోయింది. ఇటు నుంచి అటు కొస్తకుంది నది. అదంతా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు అందరి తలకాయలు సలసల మసిలిపోతున్నాయి ఈ ఎండకి. ఇదంతా నడుచుడు చూసి ఎందుకురా పుష్కరాలకు వచ్చామా అనిపిస్తుంది. ఇప్పుడు మా పరిస్థితి అంటే ఏమో కానీ మా బుడ్డోడైతే సలసల మసిలిపోతున్నాడు. అందులోనూ మళ్ళీ మా బుడ్డోడికి ఏది కప్పినా గానీ ఒంటి మీద అయితే ఉంచుకోడు. ఇంత ఎండ మేమే ఓడ్చుకోలేకపోతున్నాం. అందుకే మనకి దస్త అయితే తలకాయ కట్టాము. ఇక్కడైతే ఎంత పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయో చూడండి. కొబ్బరికాయ కొట్టుకోవడానికి అయితే బర్బర్ సెట్ అవుతుంది. వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టడానికి ఒక పెద్ద రాయి అయితే తీసుకొని వెళ్ళాలి. కచ్చగిల్లలు ఆడుకోవడానికి అయితే గుండ్రంగా చాలా బాగున్నాయి రాళ్ళు. ఈ రాళ్లతో అయితే సూపర్ గా ఆడుకోవచ్చు. మా బుడ్డోడికి ఎలా కట్టామో చూడండి. దస్తే ఎంత ముద్దు ముద్దుగా కనిపిస్తున్నాడు. భలే ఉన్నాడు మా బుడ్డోడు. మాతో పాటు మా బుడ్డోడిని కూడా ఈ ఎండలో తిప్పుతున్నాం. అమ్మయ్య, ఇక ఎలాగో నది దగ్గరికి అయితే వచ్చాము. ఇక వెళ్ళి నదిలో ఒక గంట సేపు అయినా ఖచ్చితంగా కూర్చోవాల్సిందే. ఈ ఎండలకి అంత పెద్ద నది ఎంత చిన్నగా అయిపోయిందో చూడండి. ఇక నదిలో స్నానానికి అయితే వెళ్ళాం. నదిలో దిగగానే ప్రశాంతంగా అనిపిస్తుంది. చల్లగా ఉన్నాయి నీళ్లు. ఖచ్చితంగా ఒక గంట సేపు అయినా కానీ ఇందులో నుంచి బయటికి వెళ్ళొద్దు. ఎంత ప్రశాంతంగా ఉందో నదిలో. అప్పటి నుంచి నడిచిన అలసండ అంతా పోయింది నదిలోకి దిగగానే. నది అవతల వైపు కుబేర్ బండార్ టెంపుల్ అయితే ఉంటుంది. ఆ టెంపుల్ కి వెళ్దామని చాలా ఆశగా ఉండే. చాలా ట్రై చేశాం, కానీ పడవలన్నీ అట్టే ఉండిపోయాయి. ఇటు ఒక్కొక్క పడవ కూడా లేదు. పడవలో వెళ్లాల్సి ఉంటుంది. కుబేర్ బండార్ టెంపుల్ కి వెళ్తే చాలా మందికి కలిసి వస్తుందని ఒక నమ్మకం. అందరం అటు వెళ్ళాలని చాలా ఆశగా ఉన్నాం, కానీ పడవలు లేకపోవడంతో అటు వెళ్లే ఛాన్స్ అయితే మిస్ అయిపోయాం. ఖచ్చితంగా మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు అటు అయితే వెళ్ళాలి. అటు వెళ్ళాలని చాలా ఆశ. ఇలా నదిలో అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాం మేమందరం. ఇక మా బుడ్డోని కూడా తీసుకొచ్చి ఈ నదిలో అయితే ముంచాలి అనుకుంటూ ఉండగానే వచ్చేసాడు మా బుడ్డోడు. నీళ్ళలో కూర్చోబెట్టగానే ఏడుపు అయితే మొదలు పెట్టాడు. ఇంటికాడేమో నల్ల కింద కూర్చొని ఆడుతూ ఉంటాడు. ఇప్పుడు నీళ్ళలో కూర్చోబెట్టగానే ఏడుస్తున్నాడు చూడండి. ఇలా హ్యాపీగా మా పుష్కరాలు అయితే జరిగిపోయాయి. ఇంతటితో ఈ వీడియో పూర్తయిపోయింది. ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ లో అయితే తెలియజేయండి. ఇలా మా నర్మదా నది పుష్కరాలు అయితే పూర్తయిపోయాయి. నెక్స్ట్ వీడియోలో నీలకంఠధామ్ మందిర్ గురించి అయితే తెలుసుకుందాం. అంతవరకు బాయ్ అందరికి.